టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్, లోకేష్ల మీద మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధి చేసి ఓట్లు అడిగేందుకు తాము సిద్ధమని జగన్ చెబుతుంటే విపక్షాలు దేనికి సంసిద్ధమంటూ చెబుతున్నారని నెల్లూరులో సెటైర్లు వేశారు మంత్రి కాకాని. దానికి అర్థమైంది అంటే 2014 ముందు నేను ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేశానో జనాలని, అదే పందాలో నేను కొనసాగడానికి సిద్ధమని నువ్వు చెప్పదలుచుకున్నావు. ఆ మాట నేను చెప్పు. నేను రైతుల రుణమాఫీ చెప్పి మోసం చేశా, మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేశా, కాబట్టి నేను మరలా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు నేను సిద్ధం అంటే నీ విధానాలను నువ్వు కొనసాగిస్తే నీకు ప్రజల్లో ఒక బ్రాండ్ పడిపోయింది. నీ ఇమేజ్ ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు మోసగాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట మీద నిలబడడు, చంద్రబాబు నాయుడు జనాల్ని మోసం చేస్తాడు. చంద్రబాబు, నువ్వు చెప్పాల్సింది నీ నియోజకవర్గం, నీ సొంత గ్రామం ఏది చెప్పు. చంద్రగిరి నియోజకవర్గం కాదా? మర్చిపోయావా? గుర్తు చేయాలన్నా. చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వాడివి తిరిగి నీ సొంత గ్రామంలో, నీ గ్రామం, నీ ప్రాంతం ఉన్నటువంటి దాంట్లో నువ్వు గెలవలేక నువ్వు తన్నుకుంటూ నువ్వే తన్నుకుంటూ పోయి కుప్పంలో నిలబడినటువంటి వాడివి. నువ్వు సిగ్గు లేకుండా మరలా మిగతా వాళ్ళని ఏడదంతే ఆడబడ్డారో ఆడదంతే ఏడబడ్డారని మాట్లాడడానికి నీకు కనీసం సిగ్గు శరము ఉందా?